కాపూరు గడ్డ మీద ఓ పొద్దై పొడిసిండు. కన్ను మూసిన తల్లిని చూసి కొలత చెందినాడు. కష్టాలను ఇష్టంగా ఎదురీది ఎదుగుతుండు. సంకల్పంతో ప్రజాభివృద్ధికి పాటు పడుతూ ఉండు. సమాజమే లక్ష్యం అంటూ అడుగులు సాధించి చేసిండు బాలరామయ్య పూజ. కల్లకే పూనకం హిందువుల బంధువుల నరేంద్ర మోదీ. బం 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 పగడ బం భోలా శంకరుని గుణం. భరతమాత ముద్దు బిడ్డ నరేంద్ర మోదీ. బోలో రే జై జై బోలో జై మోదీ జీ. పాలనలో ఉక్కు గుండెల పక్క పటేల్ జీ. బోలో రే జై జై బోలో జై మోదీ జీ. పైగా చేయింది అనే నయా నేతాజీ. ఢమ్ 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 ఢమరుకం మోగుతుంటే పూనకం హిందువుల బంధువుల నరేంద్ర మోదీ. బం 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 పగడ బం భోలా శంకరుని గుణం. భరతమాత ముద్దు బిడ్డ నరేంద్ర మోదీ. కన్నా తల్లి పాదాలకే దండం పెట్టిండు. నేల తల్లే కన్నా తల్లని ఇల్లే దాటిండు. అయినోళ్ళని సొంతోళ్ళని లేనే లేనోడు. ఈ భరతమాత పాదాలకే అంకితమయ్యిండు. దేహం దేశమంటడు, దైవం ప్రాణమంటడు. కమలం పువ్వు మనసు కాషాయ యోగి. బోలో రే జై జై బోలో జై మోదీ జీ. పాలనలో ఉక్కు గుండెల పక్క పటేల్ జీ. బోలో రే జై జై బోలో జై మోదీ జీ. పైగా చేయింది అనే నయా నేతాజీ. ఢమ్ 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 ఢమరుకం మోగుతుంటే పూనకం హిందువుల బంధువుల నరేంద్ర మోదీ. బం 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 పగడ బం పగడ బం భోలానికి ఇచ్చాడు హక్కుల్. అరే చూస్తున్నాయి చుట్టుపక్కల దేశాలు సుక్కల్. మన ఇండియాకే సేతులెత్తి పెడుతుర్రు దండాల్. భరతమాతకు రానివ్వాడు ఈ బిడ్డ గండాల్. సైన్యం గుండె ధైర్యమే, సాయం రైతు కోసమే. మళ్ళీ కావాలి మన ప్రధాని మోదీ. అన్నారుగా అయోధ్యనంతా సాధించి చేసిండు బాలరామయ్య పూజ. కల్లాకు తల్వారు తెచ్చే షాదీ బంధాన్ని. మన ముస్లిం సైతం భోలా శంకరుని గుణం. భరతమాత ముద్దు బిడ్డ నరేంద్ర మోదీ. బోలో రే జై జై బోలో జై మోదీ జీ. పైగా చేయింది అనే నయా నేతాజీ. ఢమ్ 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 కాపూరు గడ్డ మీద ఓ పొద్దై పొడిసిండు. కన్ను మూసిన తల్లిని చూసి కొలత చెందినాడు. కష్టాలను ఇష్టంగా ఎదురీది ఎదుగుతుండు. సంకల్పంతో ప్రజాభివృద్ధికి పాటు పడుతూ ఉండు. సమాజమే లక్ష్యం అంటూ అడుగులు వేస్తుండు. జరుగుతున్న పోరాటం రాముడి సంతానంతో రాక్షసుల సంతానంకు జరుగుతున్న పోరాటం ఇది. ధర్మం వైపు ఈ బిడ్డలు నిలుచున్నారు. భారతీయ జనతా పార్టీ బిడ్డలు ధర్మ ద్రోహులు
దేశ ద్రోహులు, దేశ వ్యతిరేకులు వీళ్ళు అటువైపు నిలబడ్డారు. ఈరోజు ఆర్మూర్ చదువుకున్న వాళ్ళు, వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు, మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. నేను రాజకీయాల్లోకి రాకముందు ఆర్మూర్ ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది, ప్రతి ఒక్కడు గుండె మీద చేపిస్తుంది. రౌడీలు, గుండాలు, గంజాయి గ్యాంగులు, ఒక భయపెట్టే వాతావరణం, భయంకరమైన ఒక నిర్మానుష్యం. ఎవడి కళ్ళల్లో చూసినా బానిసత్వం, ఎవడి కళ్ళల్లో చూసినా భయం. ఆ భయంని మీ అందరి ఆశీర్వాదంతో 2 సంవత్సరాల క్రితం మీ అందరూ ఓటేసి కమలం గుర్తుకు నన్ను 3 నెలలనే 30,000 ఓట్లతో చేసిన మీ జీవితాంతం మీ నిజం తీసుకోండి. అరే బీజేపీ కొద్దిగా సన్నమైందన్నారు కదరా, ఇప్పుడు చూడండి వెనుక సైన్యం, నరేంద్ర మోడీ సైన్యం, అరవింద్ గారి సైన్యం, రాకేష్ అన్న సైన్యం. ఇదొక చిట్కనేరా, చిట్క కొడితే కొడుకులారా మొత్తం ఆర్మూర్లో ఒక్కడు కూడా కనబడాడు. రౌడీజం చేయాలవరా, రౌడీజం మీరు మాకేం చెప్తారా? ఒక్క రౌడీ కూడా ఉండదు ఆర్మూర్లో. ఇక మరి ముఖ్యంగా ఆర్మూర్లో జెండలు మార్చేది తప్ప గుండెలు మారలేదు ఈ కొడుకులు. ఎవడెవడు ఇంతకుముందు పోటీ చేసినోడు ఏ పార్టీలో కౌన్సిలర్ ఉండి వాడు ఏం చేసిండు మీకు తెలవా? ఇల్లు కడితే కమిషన్, ఇసుక పోతే కమిషన్, రోడ్ల మీద దారుణాలు. వాళ్ళు ఏం చేయలేదు ఆ కొడుకులు, ఏం చేయలేదు ఆ కొడుకులు. ఆడు నేనన్నది అబద్ధమైతే మీరు మొన్న మాజీ శాసనసభ్యుడు ఇలా గౌరవంగా మాట్లాడుతారా పాండు, మళ్ళీ పెట్టకు. మాజీ శాసనసభ్యుడు మొన్న వచ్చినప్పుడు ఏమన్నాడంటే నా ఎప్పటి మోసం చేశాను కదా మీరు ఇప్పుడు దొంగల. నేను అనట్లేదు రా, మీ ఆడేమంటాడు ఓల్డ్ బాస్ పాండు, ఇప్పుడు కొత్త బాస్ గాండు. కాబట్టి మీరు ఏం చేయలేరు ఆర్మూర్ని. నేనున్నంత వరకు, అరవింద్ గారు ఉన్నంత వరకు, నరేంద్ర మోడీ గారు ఆశిస్తున్నంత వరకు ఆండుక పాండుక గాండుక సాపుడా పెట్టేస్తారు ఆర్మూర్తే. ఏమో కట్టుకుని వస్తున్నారా కాంగ్రెస్ వాళ్ళు? ఏమిచ్చిండ్రు చెప్ప, నిజంగా చెప్పండి రా. ఈరోజు శాసనసభ్యుడిగా రే ఒక్కననే చెప్పండి రా, పెన్షన్ తెచ్చాను. ఒక్కడనే చెప్పండి రా, కొత్త పెన్షన్ ఒకటి ఇచ్చాను. ఒక్కడనే చెప్పండి రా, 4,000 రూపాయలు పెన్షన్ పెంచడమని. ఒక్కడనే చెప్పండి రా, 2,500 మహాలక్ష్మి ఇచ్చమని. ఒక్కడన్నా తులం బంగారం చెప్పండి రా. నీ బతుకులు రవి చచ్చిపోండ్రా. తెలంగాణ మహిళలని, ఆడవాళ్ళని మోసగించి 420 ఎవరు నేను చెప్తున్నాను, వాళ్ళు కూడా అంటారు ఆ బట్టలు వెళ్ళి 420 వాగ్దానాలు ఇచ్చిన 420 రేవంత్ రెడ్డి ఈరోజు తెలంగాణ అంతా కోడైకిస్తుంది. 420 అంటే నీ పేరు మారుమోగుతుంది. ఏం మాట్లాడావు? ఆడబిడ్డలకు ఏం వాగ్దానాలు ఇచ్చావు? మరి విద్యార్థులకు ఏమిచ్చావు? 4,000 నిరుద్యోగ ఉద్యోగాలు దొరికినట్టు దోసుకుంటుంది కారా తెలంగాణ ఎక్కుంది. ఆడొక్కడు ఫామ్ హౌస్లో వన్నాడు, ఇప్పుడు 8 లక్షల కోట్లు అప్పు చేసిండు, ఇప్పుడు నువ్వు 5 లక్షల కోట్లు అప్పు చేసినావు. కాబట్టి రాష్ట్రాన్ని చెరబట్టిండ్రు. ఒక మోసపూరితంగా హిందూ వ్యతిరేక పార్టీ, ఈ దేశ వ్యతిరేక పార్టీ ఈ కాంగ్రెస్ని నిర్మూలించినప్పుడే ఈ దేశంలో హిందువులు మనశ్శాంతి పడతారు. కాంగ్రెస్ని దేశంకి వెళ్ళి తరిమితేనే ఈ దేశ హిందువులు ప్రశాంతంగా పడుతుంది. లేకపోతే పహల్గాం హిందూ వైద్యదాలు కాల్చేసి దానికి సపోర్టు వత్తాసు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు నేను చెప్తున్నాను. కాబట్టి ఈ కాంగ్రెస్ సమూలంగా నిర్మూలన చేయాలంటే ఇంకా 3 రాష్ట్రాలను ఎంతున్నారా గింత, ఈ తెలంగాణ గింత, ఈ ముఖ్యమంత్రి ఇంకా గింత పుట్టోడు. మీరు మాకు చెప్తారా? ఎప్పుడైనా చూసినారా నరేంద్ర మోడీ ఛాతీ? నిధులలో కూడా గదగద అనగలరా కొడుకులారా? ఏమనుకుంటున్నారా? ప్రపంచం అంతా గదగద ఆడుతున్నది నరేంద్ర మోడీకి. ఈరోజు హిందువులు, ముస్లింస్, క్రిస్టియన్స్ భారతీయులనే ఒక భావనతో ఉన్నారా మీరు? అడుగడుగున మోసం చెప్తాడు. ఏం రేవంత్ రెడ్డి ఏం చేసామని పేరు మార్చుకున్నావు మొత్తం. నిజామాబాద్కి వచ్చి నువ్వు ఇస్లాం స్వీకరిస్తావా? ఏమున్నాయి లోపల? ఏమని అంటే ముస్లింలో మారిస్తే 4 పెళ్లిళ్ళు చేసుకోవచ్చు. ఇది నియమో నేను వస్తా ఇంటికి వదినకి చెప్తా. మోసంగా తెలంగాణ ప్రజలను మోసం చేసినట్లు వదిలే
ఈ రేవంత్ పేరు మార్చుకుంటున్నాడు వదినే, ఇది ముస్లింల గురించి కాదు, 4 పెళ్లిళ్ళు చేసుకోవడానికి వదినే జాగ్రత్త ఉండు అని చెప్తాను. ఏం రేవంత్, నువ్వు ఒక్కరికే తెలివి ఉందా? మీకు ఒక్కరికే తెలివి ఉందా? రాష్ట్రంలో ఓడికి తెలియలేదనుకుంటున్నావు హిందువులకు. నిన్ను చూసుకో. ఈరోజు గౌరవనీయమైన హోదాలు ఉన్నామని వదిలేస్తున్నాం. ముస్లింస్ మా మీద రెచ్చగొడతావా? ముస్లింల మతంలో ఏరుతావా? మరి మా హిందువులకు ఎందుకు చెప్తున్నావు? ఎందుకు వస్తున్నావు? ఏ ముఖం పెట్టుకొని మమ్మల్ని అడుగుతున్నావు? ట్యాక్సులు మయ్యి, పన్నులు మయ్యి, ఆదాయం మాది, అప్పులు మాది. నువ్వు ముస్లిం అవుతావా? ఎందుకు ముస్లింల మోసం చేస్తున్నావు? కాబట్టి నీలాంటి ద్రోహి, తల్లి పాలు దాగి రొమ్ము గుద్దే ద్రోహి ఈ తెలంగాణనే మొదటిసారి రేవంత్ రెడ్డి. ఒకసారి చెప్తున్న ఆర్మూర్లో కూడా ఏం తక్కువ చేశాను, ఏం పాపం చేశాను? మీకు 2 సంవత్సరాల కింద గుండాలు, రౌడీలు అంబేద్కర్ చౌరస్తా కూడా వీరు పాటలు వల్గొట్టిన కొడుకులు పండొచ్చారు. నేను రాకముందు అన్న 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 అని అర్థనాలండి. నేను అది ఏం తప్ప ఒక నన్ను కొట్టినా, ఒకటి నన్ను విన్నాను, ₹1 అడిగింది. ఏమడిగి ఏం పాపం చేశాను? మీ అందరికి స్వీకరించిన పాపం. ఆడబిడ్డలు ఈరోజు రాత్రి తిరిగేటట్టు నేను పాపం చేశాను. లేదు కబ్జాలని, కబ్జా కోర్లని ఆపినందుకు పాపం చేశాను. లేదు 65 కోట్లు పెట్టి రోడ్లు ఇచ్చి పాపం చేశాను. 40 కోట్లు పెట్టి నీళ్ళు ఇచ్చి పాపం చేశాను. లేదు పేద పిల్లల గురించి హాస్టల్ కట్టించి పాపం చేస్తున్నాను. ఏం పాపం చేస్తున్నాను? ఇది ఆ రోజు చెప్పాను. ఒక్కడనే చెప్పండి, ఆర్మూర్లో ఏ రాజకీయ నాయకుడైనా, ఏ పార్టీడైనా, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ₹1 ఇదినంటే కొడుకులారు ఈయన గొంతు కోసం పోతారని ఈయన గొంతు కోసం చెప్తాను. ఇది నిజమైన నికాసైన హిందూ రక్తం రా. ఇది భారతీయ జనతా పార్టీ రక్తం రా. ఇది నరేంద్ర మోడీ ఆశీస్సులతో ఉన్న రక్తం రా. కాబట్టి రాజకీయాలంటే నేనేం చెప్తానండి, మీరందరూ చదువుకున్న వాళ్ళు కొత్తగా మేము గ్రామీణ ప్రాంతాలలో చెప్పచ్చు. ఈరోజు ఇక్కడ ఆర్మూరు ప్రశాంతంగా ఉన్న ఆర్మూరు పాడి చేయకండి. మళ్ళా రూపు మార్చేది ఆడైతే ఒక ఓడతందుకు ఓటినోడు ఓడిపోతుంది కాదు. వేరే అరే నీ జీవితం అంతా ఓడిపోతావు నా పని. నీకు నువ్వు ఉండడం సంతోషంగా నాము ఆర్మూరులో ఎన్ని రోజులుండే అన్ని రోజులు ఓడగొడుతూనే ఉంటుంది. ఒక్కరు చెప్పండి రా కాంగ్రెస్ వాళ్ళు ఎన్నేళ్ళారో మీరు గెలక? ఒక్కరు చెప్పండి రా. 1999లో పోయినరా మీ బతుకు. బాజిరెడ్డి గోవర్ధన్ గెలిచిన తర్వాత 25 ఏళ్ళలో ఓళ్ళు గెలిచారు. ఏ ముఖాలు పెట్టుకొని వస్తున్నారు? ఇంకా 2004లో ఓడిపోయినరు, 9లో ఓడిపోయినరు, 14లో ఓడిపోయినరు, 18లో ఓడిపోయినరు, 23లో కూడా ఓడిపోయారు. అందుకోసమే ఈ బతుకులు ఏడా ఆర్మూరు ప్రజలు ఎప్పుడో మర్చిపోయారు. ఆర్మూరు ప్రజలు మిమ్మల్ని ఎప్పుడో మర్చిపోయారు అన్నమాట. అబద్ధమైతే చెప్పండి. 25 నుంచి గెలిచిన కాంగ్రెస్ ఇక్కడ 25 నుంచి కాంగ్రెస్ ఇంకెక్కిస్తారు. నేను మళ్ళీ 25 ఏళ్ళ దాకా నిన్ను రాణిస్తారు. నా పేరు రాకేష్ రెడ్డి గారు కొడుకులారా. రాకేష్ రెడ్డి గారు మళ్ళీ 25 ఏళ్ళ దాకా కాంగ్రెస్ ని పొందబెట్టి ఆ అరుంధతి సినిమాలో ఆడు వదల బొమ్మలు అంటాడు ఒకడు. కొడుక మీరు ఆడున్నా మిమ్మల్ని వదిలేదు లేదు. 18 ఫీట్ల లోతుకు బాధ పెట్టే బాధ్యతలను తీసుకుంటారు నా కొడుకులు. ఏమనుకుంటున్నారా? మళ్ళీ ఆడబిడ్డల మీద వర్తం వచ్చినారా? మళ్ళీ పేదవాళ్ళ దుకాణం మీద వర్తం వచ్చినారా? దేనికొచ్చిర్రా పాండు? ఎవర్రా నీ అసిస్టెంట్లు? నువ్వే చెప్తున్నావు నీ అసిస్టెంట్ అంతే. రంగా గారి దగ్గర ఉన్నాడని. అరే రంగా నువ్వు చెప్పరా ఏం చేసినావు? ఆర్మకు 2 సార్లు ఓడిపోయావు. నల్ల మొక్క కూడా ఏం తెచ్చినావు నువ్వు? సారా ఒకసారి అసెంబ్లీ చూస్తారా? అసెంబ్లీ గారు అడుగురా. చెప్పరాశులు నువ్వు ఎత్తారా నేను బయటికి? నేను రా ఇక్కడ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్ని ఒక్క కలమిచ్చిన ఆర్మూర్ రా. ఇది గ్రీన్ పెన్. సుమారు 10,000 సంతకాలు చెక్ పెట్టాను రా. లక్ష సంతకాలు పెట్టాను రా. ఇప్పటికి ఎక్కడికి వచ్చింది? ఆఫీర్ కదరా 200 కోట్ల స్కూలు. ఇప్పుడు చెప్పండి మనం రా, ఎట్లా ఆపుతారా మీరు పేద పిల్లలు, దళిత పిల్లలకు? ఆరుమూరుకు ఒక్కసారి చెప్తున్నా, మీకు బ్రహ్మం గారు చెప్పినట్టు చెప్తున్నా. మళ్ళా కడుపులకు పాలు పోసారు పాముల్లాగా. వాళ్ళు రూపాలు మార్చారు, వాళ్ళు పార్టీలు మార్చారు, వాళ్ళు జెండాలు మార్చారు, గుండెలు మారలేదు. నేను చెప్పే అవసరం లేదు. వాళ్ళ పాత బాసు పాండుగాడు చెప్తున్నాడు ఇవ్వట్టుకున్న దొంగలని. బస్ స్టాండ్లలో మంగళసూత్రం కొట్టుకుప్పుడు మీ మోకాలు మీరెవరా? మీరు ఏం చెప్తారా? మీరు ఏ తెచ్చినా నేను దేవాలా? ఏ రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్తున్నారా? కొడంగల్ అక్కడికి వెళ్తున్నా?
మా సొమ్ము మా హక్కు. దాన్ని అడుగుతున్నాం కాబట్టి ఈరోజు 700 కోట్లతోని ఆరుమూరు నియోజకవర్గానికి నిధులు తీసుకుంటున్నాం. ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్పానరా నాయకన్నా ఎక్కడ చెప్పండి, ఒక్కరిని చూపిస్తున్నారా, ఒక్కరిని చూపినారా కాంగ్రెస్ అని. అరే ఇది నికాస్ అయిన బిడ్డరా. ఈరోజు తెలంగాణ అంతా ఫైర్ బ్రాండ్ అని మురిసిపోతున్నారు. అరే బ్రోకర్ నా కొడుకులారా, బ్రోకర్ నా కొడుకు. ఇది ధర్మం గురించి కొట్లాడుతున్నా, అభివృద్ధి గురించి కొట్లాడుతున్నా, గల్ఫ్ కార్మికుల గురించి కొట్లాడుతున్నా, దళిత బిడ్డల గురించి, ఇంకా ముస్లిం బిడ్డలు ఏంద్రా మీకు అలా ఓట్లే కావాలి. మేము ముస్లింలకి బియ్యం వేయలేదా, రోడ్లు వేయలేదా, రైళ్ళు వేయలేదా, కరోనా వైరస్ వేయలేదా, హాస్పిటల్లో ముస్లింస్ ఇస్తలేదా? అందుకోసం ముస్లిం సోదరులు కూడా చెప్పిన అదేంటి కిరాయితీల స్కూల్ గురించి 50 నుంచి ఎందుకు మాట్లాడతలేరు అసెంబ్లీలో? మీరు సెక్యులర్ పార్టీలు కాదరా, మీరు ముస్లిం పార్టీలు కాదురా, ఎందుకు మాట్లాడతలేరు ముస్లింల గురించి? ముస్లింస్ మనుషులు కాదా? మీ దృష్ట్యా ఓట్లు మాత్రం అని కాదు. వాళ్ళు మాకు ఓట్లు వేసినా ఇవ్వకుండా మా భారతీయులు, వాళ్ళు రక్తం మా రక్తం ఒకటి. వాళ్ళని మోసం చేస్తున్నారు. వాళ్ళు ఇక్కడ పుట్టిన వాళ్ళు, ఇక్కడ పెరిగిన వాళ్ళు. మీరు కూడా చెప్తున్నా ఆ పాకిస్తాన్ మాట, పాత బస్తు మాట కూడా వినకుండ్రి. ఎందుకంటే ఇక్కడ సంస్థానం ఈయన ఉన్నది. మనం పుట్టినం ఇక్కడ, చచ్చేది ఇక్కడ. కాబట్టి మనం అన్నదమ్మలం అవుతాం తప్ప ఓడో పాలస్తీనోడో పాకిస్తాన్ మనని మీరు పాడు కాకుండ్రి. నా మాట వినద్రి. మొన్ననే పాకిస్తాన్లో అదేంటి బాంబులు పెట్టుకుంటున్నాడు మసీదులలో షియాస్ ఉందని. మిమ్మల్ని ప్రేమించే జాతి హిందువులం ఇక్కడ ఉన్న ఆరుమూరులో. కాబట్టి దయచేసి మీరు ముస్లింలు కూడా ఇప్పుడు మా రాణి రుద్రమదేవి రానట్లేదు ప్రచారం ఉందా? రాణి రుద్రమదేవి ముస్లింలో వారిని నిలబెట్టాను. నిలబడితే అన్నది బిడ్డ ఒక్క మాట చెప్పింది. ఎందుకమ్మా 21 ఏళ్ల వయసులో ఇట్లా బాధ అంటే, చిన్నప్పుడు అన్న మేము చిన్నప్పుడు ఇళ్ళల్లో ఉంటుంది అక్కడ ఉంటే ఒక 5 ఏళ్ళ కింద 16-18 ఏళ్ళ అమ్మాయి జీ అనే పాండుగాడు కారణంగానే తల్లిదందరూ ఇంట దాస పెడతారు ఆడపిల్లల్ని. ఎందుకంటే భయం, అటు మనుషులు ఏం చెప్తారు, వెనక గుండాలు ఉన్నారు, గ్యాంగులు ఉన్నారని. మళ్ళీ వచ్చినాక అంత అన్న కూర్చోడు, నేను కంపల్సరీ నేను కలెక్టర్ అయినా మళ్ళీ పెడతా కానీ కూర్చోని మాత్రం ఆరుమూలకు రాని అంట అన్న అని చెప్పారు. అట్లాంటి బిడ్డని ముస్లిం పెడితే ఇలా ముస్లింలంతా చెప్పారు. చిన్నప్పటి నుంచి మేము పెంచినామన్నా, చిన్నప్పటి నుంచి పాలు తాగిపించామన్నా ఈ అమ్మాయికి. మా బిడ్డలతో ఆడుకున్నది, మా బిడ్డలతో సమానమని ఈరోజు ముస్లిం మహిళలంతా వీధికి ఇల్లు తిరిగి నా బిడ్డకు ఆశీర్వాదిస్తున్నారు. ఈరోజు 600 ప్రజలందరూ అడుగుతున్నా, నా బిడ్డ కన్నా, నా కన్న బిడ్డ కన్నా ఎక్కాను. నా బిడ్డ నన్ను నమ్మొచ్చింది. 21 ఏళ్ళ బిడ్డ కలెక్టర్ ఎగ్జామ్స్ రాసి వదిలేసి ఇచ్చి నా బిడ్డ 600 గురించి వచ్చింది. మీకు సిగ్గు శరము ఏమైనా ఉంటే ఆ బిడ్డను ఒక్కసారి అంతరండి, ఆ బిడ్డను ఒక్కసారి అంచరండి. 600 గురించి వచ్చింది ఆ బిడ్డ, ఈ గుండాల గురించి వచ్చింది బిడ్డ, ఆ దొంగల గురించి వచ్చింది బిడ్డ. మీరు కూడా దయచేసి 600 ప్రజలకు చెప్తున్నా, బంగారు దుకాణాలకు, బట్టల దుకాణాలకు, అన్ని దుకాణాలు చెప్తున్నా. ఒక్కసారి మళ్ళీ రౌడీలను గుండాలకు మళ్ళీ మీరు రోటేషన్ అనుకో, అది ఉపయోగపడుతుంది. నిజాయితీగా, అవినీతి లేకుండా, అక్రమాలు లేకుండా 600లో అందరినీ ప్రశాంతంగా ఉంచాను. ఇంకా ఆడొక్కడు పాండుగారు ఎక్కడ ఉందని పార్టీ, అది గల్లీలో లేదు, అది ఢిల్లీ లేదు. ఇది గోల్డెత్తే అది ఎముకుంటుంది కాదు, అది ఓర్లేసిన. సరే నేనంటున్నాను రా, మా కవిత అక్క ఏం బీకినవరా, కట్టలు కట్టిన తండ్రి అంటూ అడుగురా, చెప్పుండ్రా కవితక్కకి చెప్పుండ్రి. అలా బావ 1,00,000 కోట్లు హరీష్ రావు గారు తిన్నాడు అయ్యుండ్రా. దోసుకున్నారు కదా దొంగలు కాళ్ళు మొక్కి కాళ్ళు ఉంగరాలు తీసిన కొడుక. కళ్ళువ కుంట్లో కవిత ఏమన్నదా, ఈ కర్రేడే ఓడగొట్టిండి ఇంట్లో మన్నువాడు అన్నదిరా. అంత దొంగ ఎవరను, తిండికి లేనివాడిని, రోడ్డు మీద తిరిగేటోడిని. అక్క అని కాళ్ళు మొక్కితే ఆడబిడ్డ నీకు సీట్ ఇచ్చింది కదరా. ఈ రక్తంలో కృతజ్ఞత లేదు, సీట్ ఇచ్చడం లేదు, ఎమ్మెల్యేలకు చేసిన లేదు, ప్రజలు ఎన్నుకున్న ప్రజల మీద లేదు. మళ్ళా మారు రూపాయలు వచ్చినావు. ఒక్కసారి భవిష్యత్తులో మీకు రాజకీయ సమాధి చేస్తున్నారు చెప్పినా మళ్ళా 10 ఏళ్ళ కాదు కొడుకను 25 ఏళ్ళ దాకా ఇక 600 పచ్చ రాజకీయం చేయాలంటే వీళ్ళు పక్క ఎర్రగడ్డ చేరుకోవాలి. ఎర్రగడ్డ పిస మాట్లాడుతున్నాం ఏమైతుందిరా, అదేమంటారు డీజీపీ లాగున్నా కమిషన్ లాగా తొమ్మిది పడతారు. ఏమనుకుంటున్నారా పోలీసులు అంటే, ఈ పోలీసులకు కూడా జర ఏమి లేదు, పౌరుషం మా మీద వస్తారు, ఊరికి ఎగ్జిట్ వస్తారు. గాడు మీ లాగులలో తొమ్మిది పడతాడు పాండుగాడు. మరి పాండుగాడిని ఇంకెందుకు పిలుస్తారు, ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? డీజీపీ గారు పోలీసు శౌర్యం తగ్గిందా, పోలీసుల పొగరు తగ్గిందా, ధైర్యం లేదా? రాబోయే రోజులలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం
వచ్చి ప్రమాణ స్వీకారం చేసే మొదటి హోం మంత్రిగా చెప్తున్నా, హోం మంత్రి ప్రమాణ స్వీకారం చేయగానే 5 నిమిషాలలో పాండుగాడు జైలు ఉండాలి. అది రాసి పెట్టుకోండి. మీకు తమ్ము ధైర్యం లేకపోతే మళ్ళీ వచ్చే ప్రభుత్వంలో పోలీసులను వీరులాగా తయారు చేస్తాం. కాబట్టి చెప్తున్నాను, అభివృద్ధి అన్ని రకాల అభివృద్ధి నడుస్తుంది. ఊర్లో మొత్తం రోడ్లు, నల్లలు, డ్రింకింగ్ వాటరు, ఇంకా దొంగతనం లేదు, మతకాలం లేదు, ప్రశాంతంగా ఉన్నారు. కాబట్టి మళ్ళొక్కసారి మోసగాళ్ళకి ఛాన్స్ ఇచ్చి ఈ ఆర్మూర్ని పాడు చేయకండి, తర్వాత నన్ను బదనాలు చేయకండి. కాబట్టి ఈ బిడ్డలు ఇది ఎవరో సామాన్య చదువుకున్నాము, ముఖం చూస్తే కాళ్ళకి దండం పెట్టచ్చు. ఒక్కసారి ఆ దరిద్రం పట్టింది, అవి తీసుకున్నాను, మొత్తం చెదలు పట్టింది ఆఫీస్కు. కాబట్టి చదువుకున్న వాళ్ళు బ్రాహ్మణులు రండి, వస్తేనే ఆర్మూర్ బాగుపడుతుంది. మరి క్షత్రియ సమాజం చాలా మంది ఉన్నారమ్మా, వాళ్ళకి కావాల్సిన సమస్యలు కావచ్చు, ఆడబిడ్డలకు కావాల్సిన బాధలు కావాల్సిన తీర్చగలుగుతాం వచ్చారు తప్ప వాళ్ళు పదవి గురించి రాలేదు. వీళ్ళు దశరథ్ ఒక మోచి, రెడ్డిలు గారు, రాహుల్ గారు, తమ్ముళ్ళు గారు, తప్పున్నోళ్ళు గారు, కానీ ధైర్యం, ఆ ధైర్యం మాకు నరేంద్ర మోడీ నాయకత్వం నచ్చిన ధైర్యం, రాముడి వారసులం కాబట్టి ధైర్యం కాదు. కాబట్టి చెప్తున్నాను, దయచేసి ధనం చూడకండి, గుణం చూడండి. ఒకవైపు ధర్మాన్ని కూడా చూడండి. హిందువులందరూ కూడా ఏకైతో సేఫే और కటెంగే తో కటెంగే, కలిసి ఉందాం, కలిసి బతుకుదాం. ఎవరు కూడా విడిపోతే పడిపోతాం, చంపబడతాం. కాబట్టి హిందువులందరూ కూడా ఈ ఆర్మూర్ని ప్రశాంతంగా ఉంచుకోవాలంటే ఆ పండుగను అరెస్ట్ చేయబో. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు ఇళ్లలో ఓటు అడిగేందుకే ఒకటి అడుగుడు తొల్ల దొరకొడుతుంది. ఆ ఏదైతే వాళ్ళ ముఖ్యమంత్రి అన్నాడో తొల్ల దొరకొడతాని 4,000 పెన్షన్ ఇస్తావా, తొల్ల దొరకొడమంటావా? లేకపోతే అమ్మాయిలకు మహాలక్ష్మి 2,500 ఇస్తావా, తొల్ల దొరకొడమంటారా? లేకపోతే నిరుద్యోగ ఇస్తారా, తొల్ల దొరకొడమంటారా? ఆడోళ్ళకి చెప్తున్నామ్మా, అత్తే కొడుకు నొప్పుని వదలకండి. చీపిరి కట్ట తీసి చెప్పుతోని మళ్ళీ కొట్టకండి, చెప్పు చూపియండి. కొడుకులారా ఇంతకుముందే మోసం చేశారు, మళ్ళీ వస్తే చెప్పు అని చెప్పి ధర్మం వైపు నిలబడండి, దేశం వైపు నిలబడండి, భారతీయ జనతా పార్టీ వైపు నిలబడండి. ఈ ఆర్మూర్ని ప్రశాంతంగా నుంచి ఏదైతే 33 వార్డులల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఉన్నారో అందరినీ మీ కన్న బిడ్డగా భావించి మీ గురించి సేవ చేయడానికి బిడ్డని ఆదరించి బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించి ఈ మైనారిటీ నేను కరీంనగర్లో రిక్షా కార్మికుడు కావచ్చు, ఏదో కాదురా, భారతీయుల విధవ, దానికి ముస్లిం బిడ్డ ఆది, భారతీయ జనతా పార్టీ అన్న మా తాతల మీ తాతల రక్తం ఒక్కటి, మా తాతల ధర్మం మీ తాతల ధర్మం ఒక్కటి. మేమేదో అప్పుడు ఆ పరిపాలనలో ఈ దొంగల పరిపాలనలో మతం మారినాం, కానీ మనం పూర్వీకులంతా ఒకటని చెప్పిన బిడ్డ మీ అందరికీ చెప్తున్న ఆర్మూర్ ప్రజలకి దీని నిదర్శనం భారతీయ జనతా పార్టీకి మతాలు లేవని. కాబట్టి చెప్తున్నా, ఆదిలు కానీ ఇంకందరు కానీ భారతీయ జనతా పార్టీ సభ్యులందరినీ అభ్యర్థులను గెలిపించి కాషాయ జెండా గెలుస్తారని మిమ్మల్ని మనస్ఫూర్తిగా నమ్ముతున్న మీ ఆర్మూరులని, నేను చేసిన సేవకు మీకు ఇచ్చిన స్వేచ్ఛకు దాని మీద కాషాయ జెండా వేసి ఒక్క భారతీయ జనతా పార్టీ బిడ్డను చేతనగా చేసి నా కన్న బిడ్డ లాంటి బిడ్డ ఆరిని రాణి రుద్రమదేవిని వైశ్చరణని గారిని గెలిపించి నిలబెడతారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. బోలో భారత్ మాతాకి.